నూరుకట్ల పిశాచం కథలు. ఒక్కడి తప్పు. ఒకానొకప్పుడు ధరణీపురాన్ని జయసింహుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకి అర్ధాంతరంగా ఏదో తెలియని జబ్బు చేసింది. అప్పుడు యువరాజు విశాలసింహుడికి 25 ఏళ్లు. అతడు రాజ్యపాలన గురించి పట్టించుకోకుండా భార్య రూపమతితో కులాసాగా జీవితం గడుపుతూ ఉండేవాడు. ఒక రోజున మంత్రులందరూ యువరాజు వద్దకు వెళ్లి, నీ తండ్రి జబ్బు ఇప్పట్లో తగ్గేలా లేదు, నువ్వు ఇక విలాస జీవితానికి స్వస్తి చెప్పి రాజ్యభారం స్వీకరించాలి అని చెప్పారు. విశాలసింహుడు మంత్రులు చెప్పింది శ్రద్ధగా విన్నాడు. ఇది నా రాజ్యం, ఈ రాజ్యపాలన నా బాధ్యత కూడా. నా తండ్రి ఆరోగ్యం కుదుటపడేలోగా నేను కూడా పరిపాలనలో సమర్థుడినని రుజువు చేసుకోవాలి అని మనసులో అనుకున్నాడు. పైకి మాత్రం నేను రాజ్యభారం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. రేపు మనమందరం సమావేశమై రాజ్యంలో పరిస్థితి ఏ విధంగా ఉన్నది సమీక్షిద్దాం అన్నాడు. మర్నాడు సమావేశంలో మంత్రులు చెప్పింది విని హతాశుడయ్యాడు విశాలసింహుడు. రాజ్యంలో పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. రాజు ఖజానాలో ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. దేశంలో పేదరికం నానాటికి పెరుగుతోంది. రాజోద్యోగుల్లో అవినీతి పెచ్చుమీరింది. ఆలోచించగా వీటన్నిటికీ తన తండ్రి జయసింహుడి అసమర్థ పాలనే కారణమని అతడికి అనిపించింది. ఆయన అధికారాన్నంతా తన గుప్పిట్లో ఉంచుకోకుండా అసమర్థులకు పూర్తి అధికారాలిచ్చాడు. వాళ్లు తమ బాధ్యతని ఎలా నిర్వహిస్తున్నది పట్టించుకోలేదు. అందువల్ల ప్రజాక్షేమం కోసం ఆయన రూపొందించిన ప్రణాళికలు, కార్యక్రమాలు సామాన్యులకు ఉపయోగపడ్డానికి బదులు అవినీతిపరులకు ఆదాయం పెంచుతున్నాయి. ఈ పరిస్థితి చూసేసరికి విశాలసింహుడికి మతిపోయింది. మంత్రులతో సమావేశమయ్యాక అతడు అంతఃపురానికి వెళ్లి భార్య రూపమతికి తన బాధ చెప్పుకున్నాడు. ఈ విషయంలో తప్పు మామయ్య గారిదే కాదు, అప్పగించిన బాధ్యత సక్రమంగా నిర్వహించని అధికారులది కూడా అన్నది రూపమతి. అయితే వారందర్నీ తప్పించి కొంతకాలం పాటు అన్ని వ్యవహారాలు నేనే చూసుకుంటాను, అందుకు నీ సహాయం కావాలి అన్నాడు విశాలసింహుడు. రూపమతి ఒప్పుకోలేదు. మన అధికారులు అసమర్థులే కావచ్చు, కాని అందర్నీ ఒక్కసారిగా పదవుల నుంచి తొలగిస్తే కలకలం రేగుతుంది. అధికారులందరూ మీపై శత్రుభావం వహిస్తారు. మీరు మీ తండ్రి సిద్ధాంతాలకు వ్యతిరేకం అనే ప్రచారం లేవదీస్తారు. అది మీ భవిష్యత్తుకు మంచిది కాదు. కాబట్టి అసమర్థులని తెలిసినా ఆయా అధికారులను పదవిలో కొనసాగనివ్వండి. సర్వాధికారాలు మీ చేతిలోనే ఉంచుకోండి. ఈ సమస్యకు ఇప్పటికిదే పరిష్కారం అన్నది రూపమతి. అన్ని అధికారాలు నాకే ఉంటే నా పాలనలో మాత్రం పొరపాట్లేమీ జరగవని నమ్మకమేమిటి అన్నాడు విశాలసింహుడు అనుమానంగా. రకరకాల అధికారాలు రకరకాల మనుషులకు ఇవ్వటం వల్ల ప్రజలు చాలా మంది తప్పులు భరించాల్సి వస్తుంది. అన్ని అధికారాలు ఒక్క మీ చేతుల్లోనే ఉంటే ప్రజలు మీ ఒక్కరి తప్పునే భరించాల్సి వస్తుంది. ఏది మెరుగో మీరే ఆలోచించి చూడండి అన్నది రూపమతి. భార్య మాటలు విశాలసింహుడికి నచ్చాయి. మర్నాడు అతడు మంత్రులను మళ్లీ సమావేశపరిచాడు. దేశ పరిస్థితుల గురించి తను పడుతున్న ఆందోళన చెప్పాడు. రాజోద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం లేదు. వారిని మంత్రులైన మీరెవ్వరూ సరిగ్గా అదుపు చేయటం లేదు. ఇప్పుడున్న పరిస్థితులకు మీరే కారణం. కాని మీ అందర్నీ నా తండ్రి నియమించాడు. ఆయన మీద నాకెంతో గౌరవం. కాబట్టి మిమ్మల్ని ఎవర్నీ పదవుల్లోంచి తొలగించడం లేదు. కాని మీ పదవులు పేరుకు మాత్రమే. ఈ రోజు నుంచి పదవులు మీవే, కాని సర్వాధికారాలు నావి. నేనేం చెప్పినా అదేమిటని అడగకుండా నా నిర్ణయాలు అమలు చేయటమే మీ విధి అన్నాడు విశాలసింహుడు వారితో. మంత్రులందరూ సరే అన్నారు. రాజశాసనాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో, పౌరులకున్న సమస్యలేమిటో తెలుసుకునేందుకు విశాలసింహుడు స్వయంగా దేశమంతా పర్యటించాడు. ధనికులు, పేదలు, పండితులు, పామరులు అనే భేదం లేకుండా అందరినీ కలుసుకున్నాడు. వారి అవసరాలు తెలుసుకున్నాడు. అవి తీర్చడానికి పథకాలు తయారుచేసి వాటి అమలుకి శాసనాలు చేశాడు. కొన్ని నెలలు గడిచాయి. అటు జయసింహుడి జబ్బు తగ్గుముఖం పట్టటం లేదు, ఇటు రాజ్యంలో ప్రజల పరిస్థితి మెరుగుపడ్డం లేదు. పైగా విశాలసింహుడి గురించి రాజ్యంలో రకరకాల పుకార్లు లేచాయి.
జయసింహుడికి ఏ జబ్బూ లేదట. విశాలసింహుడు రాజ్యకాంక్షతో ఆయన్ని బంధించి తండ్రికి జబ్బు చేసిందని అసత్య ప్రకటన చేశాడట. ఇలా కొందరు అంటున్నారు. జయసింహుడికి జబ్బు చేసిన మాట నిజమే, కాని ఆయనకు నయమైతే తను తొందరలో రాజు కాలేనన్న భయంతో విశాలసింహుడే ఆయనకు సరైన వైద్యం చేయించటం లేదని మరికొందరు చెప్పుకుంటున్నారు. విశాలసింహుడు తన తండ్రిని ప్రాణం కంటే ఎక్కువగా అభిమానిస్తాడు. అందువల్ల ఈ పుకార్లు అతడికి చాలా బాధ కలిగించాయి. కాని వీటిని ఎలా అరికట్టాలో తెలియక ఒక రోజున తన బాధను భార్యకు చెప్పుకున్నాడు. కాని భర్త చెప్పక మునిపే రూపమతికి ఈ విషయాలన్నీ తెలుసు. అదీకాక రాణి అనిపించుకోవాలన్న కోరికతో రూపమతే విశాలసింహుణ్ణి పురిగొల్పి జయసింహుణ్ణి బంధింపచేసిందన్న మరో పుకారు కూడా ఆమెకు తెలుసు. అందుకని ఈ విషయమై ఆమె కూడా చాలా ఆలోచిస్తోంది. మీ పాలనలో నాకేమీ లోపం కనిపించడం లేదు. మీకెందుకు చెడ్డ పేరు వస్తోందో కూడా నాకు అర్థం కావటం లేదు. ఇంచుమించు ఇలాంటి పరిస్థితుల్లోనే నా అన్నయ్య చిత్రసేనుడు మా దేశానికి రాజైనాడు. అతడి మీద ఏ పుకార్లు లేవు. అతడి పరిపాలనలో రాజ్యంలో ప్రజాజీవనం ఎంతో మెరుగుపడిందని అంతా చెప్పుకుంటున్నారు. మీ విషయంలోనూ అలాగే జరుగుతుందని ఆశించాను. కాని ఎక్కడో ఏదో తేడా ఉంది. మీరొక పర్యాయం నా అన్నయ్యను కలుసుకోండి, మంచి చెడ్డలు విచారించండి అని సలహా ఇచ్చింది రూపమతి. ఈ సలహా విశాలసింహుడికి నచ్చింది. అతడు వెంటనే చిత్రసేనుడి రాజధాని శ్రవణపురికి ప్రయాణమయ్యాడు. చిత్రసేనుడి రాజ్యంలో ప్రవేశించాక విశాలసింహుడు ఒక విషయం గమనించాడు. ఆ దేశ ప్రజలందరూ కళకళ్లాడుతూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఎవరిని పలకరించినా చిత్రసేనుడి గురించి పొగడ్తలే వినిపిస్తున్నాయి. విశాలసింహుడి రథం రాజధాని శ్రవణపూర్లో ప్రవేశించగానే చిత్రసేనుడు ఎదురొచ్చి బావకు ఘన స్వాగతం పలికి, ఒంటరిగా వచ్చావు, నా చెల్లిని కూడా వెంటపెట్టుకుని వస్తే నేను మరింత సంతోషించేవాణ్ణి అని అభిమానంతో కూడిన నిష్ఠూరం వేశాడు. చుట్టపుచూపుగా వస్తే ఇద్దరం వచ్చేవాళ్లం, కాని ఇప్పుడొచ్చింది రాచకార్యం మీద. అన్నీ నెమ్మదిగా వివరంగా చెబుతాను అన్నాడు విశాలసింహుడు. రాజాంతపురానికి వెళ్లి కాసేపు సేద తీరాక చిత్రసేనుడికి తాను వచ్చిన పని చెప్పాడు. చిత్రసేనుడు అతడు చెప్పింది శ్రద్ధగా విన్నాడు. నీకు నేను ప్రత్యేకంగా సలహా ఇవ్వలేను, కాని రాజు కాగానే నేనేమేం చేశానో చెబుతాను విను అని ఇలా చెప్పాడు చిత్రసేనుడు. చిత్రసేనుడి తండ్రి సూరసేనుడికి జబ్బు చేసి మంచాన పడ్డాడు. అప్పుడతడు దేశంలోనే పేరు పొందిన గొప్ప వైద్యుణ్ణి పిలిపించి తన తండ్రి ఆరోగ్య బాధ్యత అప్పగించాడు. ఆ విషయం చాటింపు వేయించి ప్రజలకు తెలియపరిచాడు. అందువల్ల సూరసేనుడి ఆరోగ్య విషయమై ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకునే బాధ్యత వైద్యుడిపైనే పడింది. చిత్రసేనుడు అంతటితో ఊరుకోలేదు. మరే వైద్యుడైనా సూరసేనుడికి త్వరగా స్వస్థత చేకూర్చగలిగితే 10,000 బంగారు నాణాలు బహుమతి ఇస్తానని మరో చాటింపు కూడా వేయించాడు. తండ్రికి వైద్యం చేయించడం ఓ ఘనకార్యమా? దానికింత ప్రచారం అవసరమా అన్నాడు విశాలసింహుడు ఆశ్చర్యంగా. అవసరమే. కొత్తగా రాజైనప్పుడు ఇటువంటి ప్రచారం ఎంతో ముఖ్యం. అది కొత్త రాజు మీద జరిగే దుష్ప్రచారాన్ని ఆపగలదు అన్నాడు. ఇది విశాలసింహుడికి నచ్చింది. నేను కూడా ఇలాంటి చాటింపులతో నాకొచ్చిన చెడ్డ పేరు పోగొట్టుకోవాలి అనుకుని ఇక రాజ్యపాలనలో నీవు పాటించిన సూత్రాలేమిటో చెప్పు అన్నాడు. చిత్రసేనుడు గొంతు సవరించుకుని, రాజుని కాగానే నేను సర్వాధికారాల్ని హస్తగతం చేసుకోలేదు. అలా చేసుకుంటే మంచికైనా చెడుకైనా బాధ్యత నాదే అవుతుంది. జరిగిన మంచికి నన్ను పొగిడినా జరిగిన చెడుకి కూడా ప్రజలు నన్నే తప్పుపడతారు. అందుకని కొంతమంది అధికారులను నియమించి వారికి వేర్వేరు బాధ్యతలు అప్పగించాను. తప్పు అయినా ఒప్పు అయినా ప్రజలు అన్ని విషయాలకు వారినే తలుచుకుంటారు. నన్ను ఏ తప్పు అంటదు అన్నాడు. అప్పుడు విశాలసింహుడు గర్వంగా, చిత్రసేన, ఈ విషయంలో నేను నీకంటే తెలివిగా వ్యవహరించాను. సర్వాధికారాలు నా చేతిలో ఉంచుకుని పేరుకు మాత్రం కొందరు అధికారుల్ని నియమించాను. నిర్ణయాలు నావి. తప్పు జరిగితే ఆ బాధ్యత వారిది అన్నాడు. చిత్రసేనుడు తల అడ్డంగా ఊపి, కాని నువ్వు అనుకున్నట్టు జరగలేదు కదా, అందుకు కారణం నేను చెబుతాను. నీవెవరికి అధికారాలిచ్చావో వారికి ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండాలి. వారి వల్ల ఏదైనా తప్పు జరిగితే అందుకు వారే ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలి. వారిపై రాజుకు ఫిర్యాదు చేసుకునే అధికారం ప్రజలకుండాలి. అప్పుడే
జరిగిన తప్పులకు రాజుకు బదులు అధికారులను తప్పుపడతారు ప్రజలు. నీ నిర్ణయాలను వారు అమలు చేసినప్పటికీ ఆ విధంగా నీకు తప్పించుకునే దారి ఉంటుంది. సర్వాధికారాలు నీ చేతిలో ఉన్నట్టు ప్రజలకు తెలిస్తే నీ వల్ల జరిగే తప్పులకు ప్రజలు ఇంకెవరికి ఫిర్యాదు చేసుకుంటారు? రాజు మీద ఫిర్యాదు చేయగల ధైర్యం ఎవరికీ ఉండదు కదా అన్నాడు చిత్రసేనుడు. విశాలసింహుడు అతణ్ణి మెచ్చుకోలుగా చూసి, నీవు ఇంచుమించు నా వయసువాడివే, ఇంతటి రాజనీతి ఏ గురువు వద్ద నేర్చుకున్నావు అన్నాడు. చిత్రసేనుడు నవ్వి, రాజనీతి గురువు చెబితే రాదు, అనుభవంతో వస్తుంది. నేను అనుభవజ్ఞులైన పెద్దల్ని మంత్రులుగా నియమించాను. ఒక్కొక్కరి అనుభవం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన విషయం చర్చించాల్సి వచ్చినప్పుడు ఆ 10 మందిని సంప్రదిస్తాను. అందరి సలహాల్లోని మంచిని తీసుకుంటాను. అదే నా రాజనీతి, అదే నాకు శ్రీరామరక్ష అన్నాడు. అప్పుడు విశాలసింహుడు, నన్ను ఇంకా ఒక అనుమానం పీడిస్తోంది. ఎక్కువ మందికి అధికారం ఇస్తే తప్పులు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. అధికారం ఒక్కడి చేతిలో ఉంటే ఒక్కడే తప్పు చేస్తాడు. అందుకే నేను సర్వాధికారాలు నా గుప్పిట్లో ఉంచుకున్నాను. నీవు అంతే చేశావు. కాని ఆ విషయం ప్రజలకు తెలియనివ్వలేదు. అందువల్ల మా రాజ్యంలో నాకు వచ్చిన చెడ్డ పేరు మీ రాజ్యంలో నీకు రాలేదు. కాని మరి నీ రాజ్యంలో ప్రజలు ఉత్సాహంగా ఉంటే నా రాజ్యంలో ప్రజలు నీరసంగా కనిపిస్తున్నారు. అందుకు కారణం ఏమిటి అని అడిగాడు. నీ మాటలు సరికాదు. నువ్వనుకున్నట్టు నేను సర్వాధికారాలు నా చేతిలో ఉంచుకోలేదు. నా కింద అధికారులకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించడానికి వారికి పూర్తి అధికారాలిచ్చాను. ఆ అధికారులు ఎన్ని తప్పులు చేసినా ప్రజలకొచ్చే నష్టం తక్కువ. ఎందుకంటే వాళ్ల తప్పులు సరిచేయటానికి రాజును నేనున్నాను. కాని నేనొక్కణ్ణి తప్పు చేస్తే దేశం మొత్తం నష్టపోతుంది. అందుకే రాజు తప్పు చేయకూడదు. అందుకోసం రాజు తన కింది అధికారులపై అజమాయిషీ చేసేటప్పుడు కూడా విజ్ఞులు, సమర్థులైన మంత్రులు పలువురిని సంప్రదించాలి అన్నాడు చిత్రసేనుడు. అప్పటికి అర్థమైంది విశాలసింహుడికి, తన రాజ్యంలో పౌరుల కష్టనష్టాలకు కారణం కేవలం తన ఒక్కడి తప్పే కారణమని. విశాలసింహుడు చిత్రసేనుడికి కృతజ్ఞతలు తెలియచేసుకుని తిరిగి తన రాజ్యానికి వెళ్లి జరిగింది రూపమతికి చెప్పాడు. తర్వాత చిత్రసేనుడు చెప్పిన పద్ధతిని అనుసరించి మంత్రుల్ని, అధికారుల్ని నియమించి పరిపాలన ప్రారంభించి త్వరలోనే ప్రజారంజకుడైన రాజుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. వినయశీలుడి కథ పూర్తి చేయగానే అధికారంలో ఉన్నవారు సామాన్యుల వలె తమకు తోచిన రీతిని ప్రవర్తించకూడదు. అది తెలియక తప్పు మీద తప్పు చేస్తూ ఇప్పటికే ఎందరో దేశ పౌరులను ఇబ్బంది పెట్టాను. రాణిగా నా బాధ్యత ఇక నుంచైనా సక్రమంగా నిర్వహించవలసి ఉంది అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. మహారాణి కథను మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మన్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పటం ప్రారంభించింది. ఆ కథని మరొకసారి విందాం. అంతవరకు సెలవు.